శ్రీకృష్ణ దేవరాయల జయంతి మరియు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జీడీ నెల్లూరు ఎంఆర్ఓ శ్రీనివాసులకు స్థానిక నాయకులు వినతి పత్రం సమర్పించారు. బలిజ కాపుకుల ఆరాధ్య దైవం ఓటమి ఎరుగని చక్రవర్తి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో బలిజ కులస్తుల ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పి విజయబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జీడీ నెల్లూరు మండల తహసీల్దార్ గారికి బలిజ కులస్తులందరం కూడా కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జీడీ నెల్లూరు నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు ప్రసాద్ గారు, జాతీయ కాపు సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి పి గోపిరాయల్, అదేవిధంగా ఇక్కడ స్థానిక మండల బలిజ కులస్తులందరం కూడా ఈరోజు తహసీల్దార్ గారికి మా అందరి తరఫున వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో చక్రవర్తిగా రారాజుగా వెలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి వర్ధంతిలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 2026 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితాను రిలీజ్ చేసింది. ఆ జాబితాలో శ్రీకృష్ణదేవరాయల వారి పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బలిజ కాపులకి చాలా నష్టం జరిగింది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఈ అసెంబ్లీ సెషన్స్ లోపల ప్రత్యేక జీవోనిచ్చి శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ, జోహార్ శ్రీకృష్ణదేవరాయ.